గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతుర్తి పోరుబిడల సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామెలను ముందుకు బాగా నేనున్నా చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా ఆహ్వానించిన మా నల్లగొండ జిల్లా ప్రథమ సింహం గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారు రిస్క్ తీసుకొని అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నగరకల్ శాసనసభ్యులు తమ్ముడు ఈరేశం గారికి, భువనగిరి శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు బీరాయిలే ఆలేరు ఎమ్మెల్యే గారికి, విప్పు గారికి, అదేవిధంగా బిఎల్ఆర్ బీరాలగూడ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముందుగానే వాళ్ళ పేరు చెప్పాలి వరుస ఇటు వచ్చింది, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి, మా ఇన్ఛార్జి మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి, మా పొంగులేటి శ్రీణ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ దండం. అయ్యగా నీకు దండం. మా అద్దెకి దయాకర్, మన మహబాదు ఎమ్మెల్యే అన్న ఎంపీ గారు అన్న వేణన్న వేం నరేందర్ రెడ్డి అన్న, వేదిక మీద ఉన్న మన బాలనాయక్ గారికి, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్న నా మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇది తిరుమలగిరి గడ్డ కాదు, తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ గడ్డలో పాదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి, మీరు వర్ష ధ్వనుల మధ్య చేతులెత్తి ఈల కొట్టి జై కొట్టాలని మనం చేస్తాను. నేను తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ. మొట్టమొదటి రజాకారులను జరగడానికి చెన్నుగాని పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు, స్వరాజ్యం గారు, మారోది ఈరణ గారు, సౌకర్యలమ్మ గారు, దొడ్డి కుమరయ్య గారు, నల్ల నరసింహ గారు. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు. ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుండదని కూడా చెప్తున్నారు. కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో 2019లో నిర్ణయం జరిగింది. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండో ఆనాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా బొందనగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆనాడు డిసైడ్ అయింది. అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమబీన్ ఆనాడు కమిషనర్ గడ్డమబీన్ ఆదేశం ఇచ్చినట, అరే ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని. ఆరుట్ల రామచంద్రరెడ్డికి సవాల్ ఇచ్చినాడు, కొడుక నువ్వు నన్ను చంపుడు కాదు, నాకు ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు? ఆరుట్ల రామచంద్రరెడ్డి అంటే మా అన్న ఉంటుండే, మా అన్న పేరు మందులనేవి.
అరే లేవి రెండు కొరమడల చేపలు పట్టుకరా, బెస్తల దగ్గర బుడ్డి తీసుకురా, ఆ బుడ్డే ఆ కొరమడ వేసుకొని రా అని ఆ బుడ్డి తెచ్చినాక ఆరుడు రామచంద్రారెడ్డి బెస్ట్ వేసి వేసుకొని చేపలను కూడా కూతేసుకొని పోతే ఆ గడి మీద ఉన్న అక్కడ ఉన్న గడ్డబావిని భార్య బురా ఊసుకో అని చెప్తే పోయి ఆ జగ్గను కొర్రమడకున్న జగ్గలను ఉత్తరం రాసి పెట్టినట. అరే కొడక, నీ ఇంటికి వచ్చిపోయిన ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్న ఘట ఇది అని సవాల్ ఇచ్చిన రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాల్ ఇసి ఇవాళ ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న దమ్మునే మనగాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం చెప్తున్నాం. అందుకోసమనే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజానాయకుడు ఇవాళ మన గడ్డ మీదకి వచ్చినంటే ఇవాళ మన అదృష్టంగా భావించాలి. నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తన అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాటాల గడ్డ తిరుగుతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ములు తక్కువ వ్యక్తి కనుమైపోయింది. ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకడే ఊసుక వేసుకున్నాను, ఒకడే భూమి వేసుకున్నాను, ఒకడే మంది మీద దాడి చేశారు కనుక ఒక్కసారి ఈ గడ్డ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా. ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి 13 గ్రామాలు, ఇదే మండలంలో 13 గ్రామాలు ఎస్ఆర్ఎస్పీ ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు పరిశీలించాలని మనవి చేస్తా ఉన్నది. పక్కన ఇరిగేషన్ శాఖ మాత్రం ఉంది కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సంస్థ చెప్పాలని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఏతున్నాయో ఆ ఈ చెర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి, వాటి కూడా మంజూరు చేయాలని మనం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇవాళ మన నాగారం అడవులకి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు, ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు, జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు, అగ్నిమాప కేంద్రం మంజూరు చేసినందుకు, ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది బాడలో పోతే మర్చిపోయి పైన పోవాలి. ఇది అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా, నేను పేపర్ ఇస్తా, నేను రిక్వెస్ట్ ఇస్తా, నా విజ్ఞాపన పత్రాన్ని ఇరవై ఇంటికి వచ్చి ఇస్తా, దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతోని ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు నా మీద అవమానం వచ్చిన నా అన్నజనులకు అక్కదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్! అందరి చేతులు ఎవరు కడగాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ!